నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలన్న నేతలు. ఘన నివాళులు అర్పించిన ప్రజా సంఘాలు. భక్తి శ్రద్ధలతో జరిగిన గుడ్ ఫ్రైడే వేడుకలు. ప్రత్యేక ప్రార్థనలతో తరించిన క్రైస్తవ సోదరుడు. భక్తులతో కిటకిటలాడిన చర్చిలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు శుక్రవారం నాడు నగరంలో ఘనంగా జరిగాయి. జయంతి సందర్భంగా మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే మోదుగుల, పలువురు ప్రజా సంఘాల నాయకులు లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల వారికి రాజ్యాధికారం అందినప్పుడే అంబేద్కర్ కన్న కలలు సాకారం అవుతాయని నాయకులు మీడియాకు వివరించారు. దానికి వేలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా పాల్గొస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. ఈరోజు గుంటూరు జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని గౌరవ మంత్రి చేస్తారు. అలాగే అంబేద్కర్ శిల్పాలను కూడా మేము ప్రారంభించుకోవడం. కాబట్టి ఈ కార్యక్రమం జిల్లా నుంచి నలుమూల నుంచి కూడా మేము కార్యకర్తలు అంబేద్కర్ అభిమానులు తరలి వస్తూ ఉన్నారు. ఈ సభా కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జిల్లా పెద్ద మహాత్మా గాంధీ అయితే జాతి హిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126 సంవత్సరాలైన మహానుభావుడిని ప్రతి ఊరు వాడ మరి ఈరోజు పండగ వాతావరణంలో ఆయన జన్మదినం జరుపుకుంటారంటే నిజంగా ఆ మహానుభావుడికి ఈ భారత జాతి ఎంతో రుణపడి ఉంది. ఎందుకంటే సమసమానత్వం కోరుకున్నటువంటి ఆలోచనకు దృక్పథమే ఈరోజు భారత రాజ్యాంగం. మరి అటువంటి మహానేతను ఈరోజు మరి గుంటూరు లాడ్జ్ సెంటర్లో ఆయన యొక్క విగ్రహానికి పుష్పమాలలు వేసుకోవడం, అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 125 విగ్రహాలు అడుగులటువంటి విగ్రహాన్ని ఏర్పరచడమే కాకుండా వారి యొక్క మరి అన్నగారినటువంటి జీవితాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా పుష్కందాల మీద వేసుకోవాలని చెప్పి మరి నేను గుంటూరు పశ్చిమ
అంబేద్కర్ గారి 126వ జయంతి దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన జీవితాంతం కుల వివక్ష కుల నిర్మూలన కోసం పనిచేశాడు. దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా నేటికి దళితుల మీద దాడులు, కుల వివక్ష, అంటరాంతనం కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఘనంగా ఈ జయంతి సభలు, వర్ధంతి సభలు జరుపుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయల ఖర్చుతోటి స్మృతివనం నిర్మిస్తూ ఉంది. చాలా సంతోషం. అనేక చోట్ల ప్రభుత్వమే జయంతి సభలు నిర్వహిస్తూ ఉంది. అది కూడా సంతోషం. అయితే దళితుల జీవితాలు బాగుపడాలన్నా, దళితులు అభివృద్ధి కావాలన్నా పాలక వర్గాలు పెట్టేటువంటి బడ్జెట్లో ఖచ్చితంగా జయంతి సందర్భంగా ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడాను మేము చాలా మంది ఉన్నారు. దిశానిర్దేశాన్ని భారతదేశం ఇచ్చినందుకు ఆ భారతరత్నని మరొకసారి ఇస్తూ మరి రాజ్యాధికారాన్ని షేర్ చేసినటువంటి గొప్ప వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారిని సందర్భంలో మనం జ్ఞప్తికి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని చూచా తప్పకుండా గత 21 సంవత్సరం నుంచి మన నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి అన్ని విధాలుగా సమాజంలో ఉండేటటువంటి ఫలాలు ఎవరికైతే రావట్లేదో అలాంటి మూలాలను కూడా గుర్తించి వాళ్ళకు కూడా అందరితో సమానంగా ఈ రాజ్యాంగ ఫలాలు అందాలి, ప్రభుత్వ ఫలాలు అందాలి అనేటటువంటి విధంగా మరి కులాల్ని ఇంకా వెనుకబడినటువంటి వారిని గుర్తించి వారికి కూడా సమన్యాయం చేయాలి అనేటటువంటిది కూడా తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ ద్వారా నేను మనం చేస్తున్నాను. మరి అలాంటి ఈ స్ఫూర్తికి అంతటికీ కారణమైనటువంటి అంబేద్కర్ గారిని వారి జన్మదినం సందర్భంగా గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని నగరంలోని పలు చర్చిలలో క్రైస్తవ సోదరులు యేసుక్రీస్తును స్తుతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అరండలపేటలోని నార్త్ ప్యారిష్ చర్చిలో ఫాదర్ ఏలియా గుడ్ ఫ్రైడే విశిష్టతను వివరిస్తూ ప్రసంగించారు. ఈ ప్రార్థనా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని యేసుక్రీస్తు నామాన్ని జపిస్తూ తరించారు.
వాకింగ్ చదివే వాళ్ళు అందుబాటులో ఉండండి. తగు సమయాన్ని పాటించండి. ఎక్కువ సమయం లేదు కాబట్టి ఒక్కొక్క స్పీకర్ 17 నిమిషాలకు మించడానికి వీలేదు. 3 గంటలకు మనం శ్రీమతి ఆయన ముగించారు కాబట్టి ప్రార్థించేవారు కూడా 1 నిమిషం ప్రార్థించండి, 2 నిమిషం కూడా ప్రార్థించండి. టుడే న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు, స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలన్న నేతలు, ఘన నివాళులు అర్పించిన ప్రజా సంఘాలు. భక్తి శ్రద్ధలతో జరిగిన గుడ్ ఫ్రైడే వేడుకలు, ప్రత్యేక ప్రార్థనలతో తరించిన క్రైస్తవ సోదరుడు, భక్తులతో కిటకిటలాడిన చర్చిలు. ఇవే రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.